మధ్య శిలాయుగంలో మానవుడు ఆహారంగా ఉపయోగించిన ఆహారం మధ్య శిలాయుగపు మానవుడు ఆహారంగా ఉపయోగించినటువంటి జంతువులు ఏవి అన్నప్పుడు జంతువులు. సో ఆ జంతువులు మనకి ఒకటి ఖడ్గమృగం ఖడ్గమృగము ఖడ్గమృగము ఖడ్గమృగం నెక్స్ట్ రెండు ఖడ్గమృగము నెక్స్ట్ తర్వాత దుప్పి దుప్పి నెక్స్ట్ తర్వాత అడవి పంది అడవి పంది అడవి పంది అడవి పిల్లి అడవి పిల్లి నెక్స్ట్ తర్వాత ఏనుబోతు 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 సో నెక్స్ట్ ముంగీస్ ఏనుబోతు. ఇవిని మనం మధ్యశిలాయుగంలో మానవుడు ఉపయోగించినటువంటి ఆహారంగా ఉపయోగించినటువంటి జంతువు. మరి మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి కొన్ని శిలాజాలు కూడా బయలుపడడం జరిగింది అనమాట. ఓకేనా, శిలాజం మధ్యశిలాయుగానికి సంబంధించిన శిలాజం. ఏ ఏ జంతువుల యొక్క శిలాజాలు అంటే ఒకటి కుక్క యొక్క శిలాజం బయలుపడింది. కుక్క, ఓకేనా, కుక్క శిలాజం. రెండు మేక మేక శిలాజం. నెక్స్ట్ తర్వాత మూడు గొర్రె, ఓకేనా, గొర్రె శిలాజం. నెక్స్ట్ తర్వాత ఎద్దు ఎద్దు దున్నపోతు అన్నమాట, దున్నపోతు. సో వీరికి సంబంధించినటువంటి శిలాజాలు బయలుపడడం జరిగింది అనమాట. ఓకే, కుక్క కుక్క యొక్క శిలాజం, మేక యొక్క శిలాజం, గొర్రె యొక్క శిలాజం, ఎద్దు యొక్క శిలాజం, దున్నపోతు యొక్క శిలాజం. శిలాజం అంటే బోన్స్ ఏం లేదు. సో కాబట్టి మధ్య శిలాయుగానికి సంబంధించిన జంతువుల శిలాజాలు, ఏ ఏ జంతువుల యొక్క శిలాజాలు ఎక్కువగా మనకు పరిశోధనలో దొరికాయి అంటే మనకి వీటిగా చెప్తాం అన్నమాట. ఆహారంగా ఉపయోగించబడినటువంటి జంతువులు ఏంటి అంటే ఖడ్గమృగం తీసుకోవచ్చు, ఓకేనా, ఖడ్గమృగం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి దుప్పి, నెక్స్ట్ తర్వాత అడవి పంది, అడవి పిల్లి, ఏనుబోతు వంటి జంతువులను ఆహారంగా ఉపయోగించడం జరిగింది. ఓకేనా, సో ఆహారంగా ఉపయోగించినటువంటివి ఏ జంతువుల యొక్క శిలాజాలు మనకు దొరకడం జరిగింది అనేది మనం ఇక్కడ చెప్పాల్సినటువంటి అంశం అనమాట. ఓకే, సో నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చేసి నవీన శిలాయుగం చూద్దాం. ఓకేనా, నవీన శిలాయుగము. సో నవీన శిలాయుగం థర్డ్ పార్ట్, ఇది మూడవ యుగం. సో నవీన శిలాయుగము, నవీన శిలాయుగము అన్నమాట, నవీన శిలాయుగం. ఓకేనా, ఈ నవీన శిలాయుగం అనేది టైం పీరియడ్ ఎప్పుడు తీసుకుంటామంటే 10,000 తీసుకుంటాం. 10,000 BC నుండి స్టార్ట్ అయితే 4,500 BC మధ్య కాలాన్ని ఏమనిపిస్తాం అంటే సో ఇక నవీన శిలాయుగం అనిపిస్తాం. నవీన శిల ఇక్కడ ప్రాచీన శిలాయుగం వచ్చేసి 2 lakhs BC నుంచి 11,000 BC తీసుకున్నాం. మధ్య శిలాయుగం వచ్చేసి 11,000 BC నుంచి 10,000 తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ నవీన శిలాయుగం, నెక్స్ట్ మూడవ యుగం ఏంటంటే నవీన శిలాయుగం. ఈ నవీన శిలాయుగం అనేది మనకు 10,000 BC నుంచి స్టార్ట్ అయ్యి 4,500 BC వరకు ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ నవీన శిలాయుగానికి, ఓకేనా, నవీన శిలాయుగానికి ఆ పేరు పెట్టింది ఎవరు అని అడుగుతారు అనమాట. ఓకేనా, నవీన శిలాయుగానికి నవీన శిలాయుగం అని పేరు పెట్టింది ఎవరంటే జాన్ లుబాక్ అనమాట. ఓకేనా, జాన్ లుబాక్ అనేటువంటి వ్యక్తి ఈ నవీన శిలాయుగానికి ఆ పేరును పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా, నవీన శిలాయుగానికి ఆ పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే జాన్ లుబాక్ అనమాట. ఓకేనా, మీకు మధ్య శిలాయుగంలో ఆహారాన్ని సేకరించాడు, అది చేపలను పట్టడం ద్వారా, జంతువులను వేటాడడం ద్వారా అని చెప్పారు. దానికంటే ముందున్నటువంటి ప్రాచీన శిలాయుగంలో కూడా మానవుడు ఆహారాన్ని, జంతువులను వేటాడడం ద్వారా, చేపలను పట్టడం ద్వారా చేశాడని చెప్పారు. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాడు. ఓకేనా, సో కాబట్టి నవీన శిలాయుగంలో మానవుడు ఏం చేశాడు, ఆహార ఉత్పత్తి చేశాడు అనమాట. ఆహార ఉత్పత్తి, ఇది అందుకే ఈ యుగాన్ని ఏమనిపిస్తామంటే ఆహార ఉత్పత్తి జరిగిన కాలం అని చెప్తాం అనమాట. ఆహార సేకరణ జరిగిన కాలం ప్రాచీన శిలాయుగం, ఆహార ఉత్పత్తి జరిగిన కాలం నవీన శిలాయుగం. ఆ రెండు యుగాల మధ్యలో ఉన్నటువంటి యుగాన్ని మధ్య శిలాయుగం అన్నాం. మరి మధ్య శిలాయుగంలో ఆహార సేకరణ జరిగిందా లేకపోతే ఆహార ఉత్పత్తి జరిగిందంటే ఆహార సేకరణ జరిగింది అని చెప్పొచ్చు అనమాట. అదే జంతువులను వేటాడడం ద్వారా, నెక్స్ట్ తర్వాత పక్షులు అదే చేపలను పట్టడం ద్వారా
ఆహార సేకరణ జరిగింది అని చెప్పొచ్చు. నవీన శిలాయ కాలంలో ఆహార ఉత్పత్తి జరిగింది అని. మరి నవీన శిలాయుగానికి అదే 10,000 BC నుంచి 4,500 BC మధ్య కాలానికి నవీన శిలాయుగం అని పేరు పెట్టడానికి జాన్ లుబాక్ వేడిని చూసి ఆ కాలానికి నవీన శిలాయుగం అని పేరు పెట్టాడంటే అనేక లక్షణాలను ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, నవీన శిలాయ కాలం. సో ఏంటి అంటే అది ఒకటి వచ్చేసి స్థిర నివాసము అనమాట. స్థిర నివాసం, స్థిరంగా నివాసించడం మొదలుపెట్టాడు. ఎక్కడ? ప్రాచీన మధ్య శిలాయుగాలతో పోల్చుకుంటే నవీన శిలాయుగం దగ్గరకు వచ్చేలాక మానవుడు స్థిరంగా ఒకే చోట ఉండడం ప్రారంభించాడు. కానీ ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఒక చోటు నుంచి ఒక చోటికి వలస వెళ్తూ ఉండేవాడు అనమాట. ఒక చోట స్థిరంగా ఉండేవాడు కాదు. ఓకేనా. సో ఇక్కడ కూడా మనం కూడా అంతే కదా, జాబ్ రానంత వరకు అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటాం. జాబ్ వచ్చిన తర్వాత ఒకే చోట స్థిరంగా ఉంటాం అనమాట. అంటే జాబ్ వస్తే సెటిల్ అయిపోతాం అంటాం కదా, స్థిరంగా ఒకే చోట ఉండి స్టేబుల్ గా ఉంటాం అనమాట. ఓకేనా. సో అక్కడ రిలాక్స్ అయిపోతాం. అలాగే ఇక్కడ కూడా మానవుడు ప్రాచీన శిలాయుగ మానవుడు ఒక చోటు నుంచి ఒక చోటికి వలస వెళ్ళేవాడు. మధ్య శిలాయుగ మానవుడు కూడా ఒక చోటు నుంచి ఒక చోటికి వలస వెళ్ళేవాడు. కానీ నవీన శిలాయుగం దగ్గరకు వచ్చాక ఆయన ఒకే చోట స్థిరంగా ఉండడం ప్రారంభించాడు కాబట్టి అది కొత్తగా అనిపించింది అనమాట జాన్ లుబాక్కి. అందుకే ఈ కాలానికి నవీన శిలాయుగం అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ స్థిర నివాసమే కాదు, చాలా చాలా అంశాలను ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఏది ప్రాచీన మధ్య శిలాయుగాలతో పోల్చుకుంటే సో కొన్ని కొత్త లక్షణాలను ఈ యుగపు మానవుడు అంటే 10,000 BC నుంచి 4,500 BC మధ్య కాలంలో నివసించిన మానవుడిని అబ్జర్వ్ చేసి అతనికి సంబంధించిన ఆధారాలు దొరికింటాయి కదా, ఆధారాలను బేస్ చేసుకొని అతనికి జీవన విధానాన్ని బాగా అబ్జర్వ్ చేశాడు ఎవరు? జాన్ లుబాక్. అందుకే ఈ కాలానికి నవీన శిలాయుగం అని పేరు పెట్టాడు. ఏదో కొంత కొత్తదనం అనేది అతనికి కనిపించింది. ప్రాచీన మధ్య శిలాయుగాలతో పోల్చుకుంటే ఈ యుగానికి సంబంధించిన సమాచారంలో కొత్తదనం ఉంది అనమాట. అది స్థిర నివాసం అన్నాడు, సెటిల్డ్ ప్యాటర్న్ అంటాం. నెక్స్ట్ తర్వాత రెండవది జంతువుల మచ్చిక అంటాం. జంతువుల మచ్చిక, డొమెస్టికేషన్ అన్నమాట. ఓకేనా. జంతువుల మచ్చిక చేయడం ప్రారంభించాడు. అంటే మానవుడు తనకు తోడుగా జంతువులను కూడా మచ్చిక చేసుకోవడం మొదలు పెట్టాడు అనమాట. ఓకేనా. ఇప్పుడు కూడా మనం ఎక్కువగా కుక్కలను సాకుతూ ఉంటాం అనమాట. ఓకేనా. సో జంతువులను మచ్చిక చేసుకోవడం. ఓకేనా. అలాగే మనకు తొలిసారిగా ఈ జంతువులను మచ్చిక చేసుకోవడం అనే లక్షణం అనేది ఎక్కడ కనిపిస్తా ఉందంటే నవీన శిలాయుగ కాలంలోనే కనిపిస్తా ఉంది. సో నెక్స్ట్ తర్వాత జంతువుల మచ్చికతో పాటు నెక్స్ట్ మూడో లక్షణం ఏదంటే వ్యవసాయం అనమాట. కల్టివేషన్, వ్యవసాయం అనమాట. వ్యవసాయం అనేటువంటి లక్షణం కూడా కొత్తగానే అనిపిస్తా ఉంది అనమాట. వ్యవసాయంతో పాటు పశుపోషణ అనమాట. పశుపోషణ అనేది కూడా మనకు ఈ యుగంలోనే ప్రారంభమైంది అన్నమాట. నెక్స్ట్ తర్వాత మరొక అంశం ఏంటంటే ఇక్కడ కుండల తయారీ లక్షణము అనమాట. కుండల తయారీ లక్షణం అనమాట. ఇది కూడా మనకు కనిపిస్తా ఉంది నవీన శిలాయుగ కాలంలో. నెక్స్ట్ తర్వాత ఆరో అంశం ఏంటంటే శ్రమ విభజన అంటాం. శ్రమ విభజన కూడా జరిగింది ఇక్కడే. నెక్స్ట్ తర్వాత ఈ యుగంలో మత విశ్వాసాలు కూడా కనిపిస్తాయి అనమాట. మత విశ్వాసాలు కనిపిస్తాయి అనమాట. ఓకేనా. సో మత విశ్వాసాలు కూడా కనిపిస్తాయి. శ్రమ విభజన అనేది జరిగింది ఈ యుగంలోనే. ఓకేనా. కుండల తయారీ లక్షణం కనిపిస్తా ఉంది అనమాట. సో ఇన్ని లక్షణాలు మనకు ఈ యుగానికి సంబంధించి కనిపిస్తున్నాయి. చూడండి, స్థిర నివాసం, సెటిల్డ్ ప్యాటర్న్, జంతువుల మచ్చిక. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వ్యవసాయం, కల్టివేషన్, క్యాటిల్ రీరింగ్. ఓకేనా. ప్రిపరేషన్ ఆఫ్ పోటరీ. ఓకేనా. సో వర్క్ అనేది డివిజన్ జరిగింది. మత విశ్వాసాలు. ఓకేనా. సో ఇక్కడ మత విశ్వాసాలు అనేటివి కూడా మనకు ఈ యుగంలో కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ తర్వాత ఇంకేమున్నాయి? వ్యవసాయము, నెక్స్ట్ స్థిర నివాసము, జంతువుల మచ్చిక, వ్యవసాయము, పశుపోషణ, కుండల తయారీ, శ్రమ విభజన, మత విశ్వాసాలు, ఇవన్నీ కొత్తగా లభిస్తున్నాయి. ఇవన్నీ కూడా ముందు లేవు. ప్రాచీన శిలాయుగంలో లేవు, మధ్య శిలాయుగంలో లేవు. సో కేవలం నవీన శిలాయుగ కాలంలో కనిపిస్తున్నటువంటి ప్రముఖ అంశాలు. వీటిని ఆధారంగా చేసుకునే జాన్ లుబాక్ ఇక్కడ ఈ యుగానికి నవీన శిలాయుగం అని పేరు పెట్టడం జరిగింది. పర్టికులర్ గా 10,000 BC నుంచి 4,500 BC మధ్య కాలానికి నవీన శిలాయుగం అని పేరు పెట్టాడు. పర్టికులర్ ఈ యుగంలో మనకు వ్యవసాయం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఆహారం అనేది ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆహార ఉత్పత్తి దశగా మనం నవీన శిలాయుగాన్ని పేర్కొనడం జరుగుతుంది అని. నెక్స్ట్ తర్వాత రాతి విగ్రహాల తయారీ అనమాట. లాస్ట్ అంశం ఏంటంటే రాతి విగ్రహాల తయారీ అంటే రాళ్లను ఉపయోగించి విగ్రహాలు తయారు చేయడం కూడా ఇక్కడ స్టార్ట్ అయిందమ్మా. ఓకేనా. సో రాళ్లను ఉపయోగించి విగ్రహాలు తయారు చేయడం కూడా మనం ఒక పెద్ద రాయిని తీసుకొని
ఆ యొక్క శిల్పాలను మనకు దేవతల శిల్పాలు కావచ్చు, ముఖ్యమైనటువంటి నాయకుల యొక్క శిల్పాలు కావచ్చు చెక్కుతా ఉంటాం అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఆ శిల్పి, ఓకేనా, ఏదైతే విగ్రహాలు తయారు చేసేటువంటి శిల్పి ఉంటాడో ఆ శిల్పి రాళ్ళను ఉపయోగించి శిల్పాలు ఏ విధంగా నిర్మిస్తాడో అలాంటి శిల్పాలను తయారు చేయొచ్చు అనేటువంటి లక్షణం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నవీన శిలాయుగ కాలంలోనే స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది రాతి విగ్రహాల తయారీ. నెక్స్ట్ 9వ అంశం ఏంటంటే చిత్రలేఖనము అనమాట. చిత్రలేఖనం. ఓకేనా. సో ఇక్కడ నవీన శిలాయుగ కాలం నాటి చిత్రలేఖనం, మధ్య శిలాయుగ కాలం నాటి చిత్రలేఖనానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ బయలుపడ్డాయి? పులిచెర్ల అనేటువంటి ప్రాంతంలో బయలుపడ్డాయి. నెక్స్ట్ కాలువ బుగ్గ అనేటువంటి ప్రాంతంలో బయలుపడ్డాయి కదా. అలాగే ఇక్కడ కూడా మనకు నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి చిత్రలేఖనం కనిపిస్తుంది అనమాట. ఇది మనకు నవీన శిలాయుగానికి సంబంధించిన ప్రముఖ లక్షణం. ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో 10వ అంశం, ఓకేనా, బూడిద కుప్పెల సంస్కృతి అంటాం. బూడిద కుప్పెల సంస్కృతి అనమాట. బూడిద కుప్పెల సంస్కృతి అని. ఈ బూడిద కుప్పెల సంస్కృతి అనేది కూడా మనకు ఈ నవీన శిలాయుగానికి సంబంధించినవే. బూడిద కుప్పెల సంస్కృతి అనేది నార్త్ ఇండియాలో డెవలప్ కాదు, కేవలం దక్షిణ భారతదేశంలోనే ఏది కర్ణాటక, నెక్స్ట్ కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఎక్కువగా బూడిద దిబ్బలు బయలుపడతాయి అనమాట. ఈ బూడిద దిబ్బలు కర్ణ పద్ధతులకు సంబంధించినవే, వ్యవసాయానికి సంబంధించినటువంటి వాదన కనిపిస్తుంది. అసలు బూడిద దిబ్బలు ఏంది అనేది మనకు ఆ టాపిక్ లో చూద్దాం. చూడండి ఫస్ట్ ఒకసారి. సో స్థిర నివాసం, జంతువులను మచ్చిక చేసుకోవడం, వ్యవసాయం చేయడం, పశుపోషణ నిర్వహించడం, కుండలు తయారు చేయడం, శ్రమను విభజించడం, మతాలను పాటించడం, అదే మత విశ్వాసాలను ప్రదర్శించడం, రాళ్లతో విగ్రహాలు తయారు చేయడం, చిత్రలేఖనాన్ని కనిపిస్తా ఉంది, బూడిద దెబ్బలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి లక్షణాలే. అందుకే కదా మిగతా 2 యుగాలతో పోల్చుకుంటే ఇవి కొత్తగా ఉంది యుగం అని చెప్పి జాన్ లుబాక్ ఈ కాలానికి నవీన శిలాయుగం అని పేరు పెట్టడం జరిగింది కదా. సో అది ఇప్పుడు స్థిర నివాసానికి ఒక్కొక్క టాపిక్ తీసుకుంటూ వద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి స్థిర నివాసం అనమాట. మొదటిది స్థిర నివాసం. స్థిర నివాసం, స్థిర నివాస లక్షణం అనేది నవీన శిలాయుగ కాలంలోనే ప్రముఖమైనటువంటి అంశంగా చెప్తాం అనమాట. ఓకేనా. నవీన శిలాయుగ కాలంలో కనిపిస్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే స్థిర నివాసం. ఓకేనా. ఈ స్థిర నివాసం అంటే ఒకే చోట అనేక మంది ప్రజలు ఏం చేశారు అంటే నవీన శిలాయుగ ప్రజలు గుంపుగా నివసించేవారు అనమాట. సో దానివల్ల ఒకే చోట వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకునేవారు. దానివల్ల ఇక్కడ ఏం ప్రారంభమైందంటే గ్రామ జీవనం ప్రారంభమైందని చెప్పచ్చు. గ్రామ జీవనం. సో గ్రామ జీవనం అనేది, గ్రామం అంటే ఏంది, అనేక ఇల్లులు కలిస్తే కదా మనకు గ్రామం అవుతుంది. సో కాబట్టి అసలు ఫస్ట్ ఒక వ్యక్తి ఒక చోట నిలబడాలి, అతనితో పాటు ఆయన ఒక ఇల్లు కట్టుకోవాలి, అతనితో పాటు అనేక మంది ఇల్లులు కట్టుకుంటే అప్పుడు అది గ్రామముగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గ్రామ జీవనం అనే దానికి బేస్ అనేది ఎక్కడ పడిందంటే నవీన శిలాయుగ కాలంలోనే గ్రామ జీవనం ప్రారంభమైంది అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి ఈ స్థిర నివాసానికి సంబంధించిన లక్షణాలు చూసినప్పుడు ఈ స్థిర నివాసానికి సంబంధించిన లక్షణాలను కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనమాట. రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనమాట. రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఎక్కడొచ్చాడు మనకు ఆల్రెడీ ప్రాచీన శిలాయుగ కాలంలో 1892లో పెన్నా నది పరివాహక ప్రాంతంలో 28 స్ఫటికరాతి పరికలను కనుక్కున్నాడు. నెక్స్ట్ తర్వాత కామకూరులో ఒక చేతిగుడ్డలను కనుక్కున్నాడు. నెక్స్ట్ తర్వాత వడ్డమాన్లో ఒక చేతిగుడ్డలను కనుక్కున్నాడు. ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేయడం జరిగింది కదా. సో అలాగే ఇక్కడ కూడా రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఏం చేశాడంటే నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి స్థిర నివాస లక్షణాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఏం కనుక్కున్నాడంటే అనంతపురం జిల్లాలో 25 జనావాసాలను కనుక్కొనడం జరిగింది. 25 జనావాసాలను ఈయన కనుగొనడం జరిగింది. ఎన్ని కనుక్కున్నాడు? అనంతపురం జిల్లాలో 25 జనావాసాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు, ఓకేనా, రాబర్ట్ బ్రూస్ ఫుట్. ఇదే రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనంతపురం జిల్లాలోని, ఓకేనా, అనంతపురం జిల్లాలో హులికల్లు అనే ప్రాంతం, నెక్స్ట్ తర్వాత లత్తవరం అనేటువంటి ప్రాంతం వద్ద, ఓకేనా, హులికల్లు లత్తవరం అనేటువంటి ప్రాంతం వద్ద సో ఇక్కడ స్థిర నివాసానికి సంబంధించిన లక్షణాలను కనుగొనడం జరిగింది అన్నమాట. ఓకేనా. సో నవీన శిలాయుగంలో స్థిర నివాస లక్షణం కనిపిస్తా ఉంది క్లియర్ గా. ఇక్కడే గ్రామ జీవనం కూడా ప్రారంభమైంది. దానికి తోడు ఈ రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనేటువంటి వ్యక్తి అనంతపురం జిల్లాలో 25 జనావాసాలను కనుక్కున్నాడు. అనంతపురం జిల్లాలోని పులికల్లు లత్తవరం అనేటువంటి ప్రాంతాల్లో సో 2, ఓకేనా, స్థిర నివాసానికి సంబంధించిన లక్షణాలు కనుగొనడం జరిగింది అనమాట. సో ఇది స్థిర నివాసానికి సంబంధించి మన క్వశ్చన్లు అడిగితే ఇక్కడ 2 సైట్లు ప్రధానమైనవి. ఒకటి లత్తవరం,
2 హులికళ్ళు అనమాట. లత్తవరం 2 హులికళ్ళు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది మనకి, ఇప్పుడు మనకి ఇక్కడ స్థిర నివాసం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా. స్థిర నివాసం తర్వాత జంతువుల మచ్చిక చూద్దాం. జంతువుల మచ్చిక రెండవది ఏంటంటే జంతువుల మచ్చిక. జంతువుల మచ్చిక. ఓకేనా. ఈ యుగంలో మానవుడు మచ్చిక చేసుకున్నటువంటి జంతువు ఏంటంటే, ఓకేనా, కుక్క అన్నమాట. కుక్కను మానవుడు మచ్చిక చేసుకోవడం జరిగింది. ఓకేనా. తన అవసరాల కోసం సో తనతో పాటు కుక్కను ఈ యుగంలో మానవుడు మచ్చిక చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే. నెక్స్ట్ తర్వాత జంతువుల మచ్చిక తర్వాత మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మూడవది జంతువుల మచ్చిక వ్యవసాయం. సో వ్యవసాయం అన్నమాట. సో వ్యవసాయంలో ఎక్కువగా వ్యవసాయం అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ యొక్క నవీన శిలాయ కాలంలో వ్యవసాయం బాగా ప్రారంభమైందని చెప్పొచ్చు. ఓకేనా. సో వ్యవసాయానికి సంబంధించి ఓకేనా, వ్యవసాయానికి సంబంధించినటువంటి మనకు వ్యవసాయంలో ఎక్కువగా ఏం ఉపయోగించారంటే ఎద్దులను ఉపయోగించారు. ఓకేనా. ఎద్దులను ఉపయోగించారు, ఆవులను ఉపయోగించి వ్యవసాయం చేయడం జరిగింది. వ్యవసాయంలో భాగంగా వాళ్ళు పండించినటువంటి పంటలు ఏంటి అంటే రాగులను పండించారు. నెక్స్ట్ తర్వాత ఉలవలు. ఓకేనా. రాగులు, ఉలవలు. ఓకేనా. సో రాగులను, ఉలవలను, పెసలను ఇలా 3 రకాల పంటలను వాళ్ళు పండించడం జరిగింది అన్నమాట. రాగులు, ఉలవలు, పెసలు. ఓకేనా. సో వ్యవసాయం జరిగింది. వ్యవసాయంలో వీళ్ళు ఉపయోగించినటువంటి జంతువులు ఏంటి అంటే ఎద్దులను, ఆవులను ఇచ్చేశారు. ఓకేనా. వీరు వ్యవసాయంలో పండించిన ప్రధాన పంటలు ఏంటి అంటే నవీన శిలాయ కాలంలో రాగులను, ఉలవలను, పెసలను పండించడం జరిగింది అన్నమాట. రాగులను, ఉలవలను, పెసలను పండించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి దీనికి సంబంధించి నెక్స్ట్ తర్వాత మనకు నెక్స్ట్ టాపిక్ ఏమొస్తుంది, ఇప్పుడు వ్యవసాయం చూసుకున్నాం. నెక్స్ట్ పశుపోషణ. సో పశుపోషణ తీసుకున్నప్పుడు వీరి కాలంలో పశువులను, ఓకేనా, ఎద్దులను, పశువులను ఓకేనా పోషించడం స్టార్ట్ అయింది. అంటే పాలు పోసుకొని బతకడం అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. క్యాటిల్ రీరింగ్. ఓకేనా. పశుపోషణ అనేది కూడా ఇక్కడ కనిపిస్తాం జరుగుతూ ఉంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఈ పశుపోషణతో పాటు ఇక్కడ ఆవులను, ఎద్దులను ఇచ్చేస్తున్నదా, ఆవులు, ఎద్దులు. ఆవులను, ఎద్దులు అంటే ఇక్కడ రవాణా సాధనంగా ఏం చేసేవారంటే మనకు చక్రమును కనుక్కుంటారు. నెక్స్ట్ తర్వాత ఆవును, ఎద్దును ఇచ్చేసి 2 కలిపి మనకు ఎద్దుల బండి బుల్లకాట్ను ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి నవీన శిలాయ కాలంలో ఉపయోగించినటువంటి రవాణా సాధనం ఏదంటే బుల్లకాట్, ఎద్దుల బండి అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత కుండల తయారీ అని. ఈ కుండలు యాక్చువల్గా మనకు తయారు చేయబడ్డాయి నవీన శిలాయ కాలంలో. కాకపోతే ఇక్కడ కుండలు తయారు చేయడానికి ఏం ఉపయోగించడం జరిగిందంటే చక్రమును ఉపయోగించడం జరిగింది అనమాట. ఓకేనా. వీల్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే సారే అని పిలుస్తాం. సో నవీన శిలాయ కాలంలోనే ఈ సారెను కనుగొనడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ప్రాచీన శిలాయ కాలంలో సారె తెలియదు మానవునికి. మధ్య శిలాయ కాలంలో నివసించిన మానవునికి సారె తెలియదు. నవీన శిలాయ కాలంలో మానవుడు ఏం చేశాడంటే ఈ చక్రమును కనుగొనడం వల్ల దాన్ని మనం సారే అని పిలుస్తాం, వీల్. ఓకేనా. ఈ చక్రమును ఉపయోగించి ఏం చేశాడు, అందమైన కుండను తయారు చేశాడు అనమాట. ఓకేనా. సో కాబట్టి పూర్తి స్థాయిలో కుండల నిర్మాణం అనేది ఎప్పుడు జరిగిందంటే నవీన శిలాయ కాలంలోనే జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో పశుపోషణలో భాగంగా ఆవులను, ఎద్దులను ఆయన పోషించడం జరిగింది. ఓకేనా. ఆవులను, ఎద్దులను యూజ్ చేసుకొని చక్రమును ఉపయోగించి కుండలు తయారు చేయడం జరిగింది కాబట్టి అక్కడ సో ఎద్దుల బండ్లను కూడా యూజ్ చేయడం జరిగింది. ఇదే ఎద్దుల బండ్లను వ్యవసాయంలో ఇచ్చేసారు. ఓకేనా. వ్యవసాయంలో భూమిని దున్నడానికి ఆవులను, ఎద్దులను ఓకేనా యూజ్ చేయడం జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత శ్రమ విభజన అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో శ్రమ విభజన అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక పని చేయడం మొదలు పెట్టారు అనమాట. సో కాబట్టి మనకు ఉండేటువంటి పనుల్లో ఒక్కొక్కరు ఒక పనిని ఎంచుకొని సమాజంలో శ్రమ అనేది విభజించబడడం జరిగింది అనమాట. ఓకేనా. సో నవీన శిలాయ కాలంలోనే తొలిసారిగా శ్రమ అనేది విభజించబడింది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సొసైటీలో కనిపిస్తాం, ఐరన్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. నెక్స్ట్ తర్వాత బట్టలు ఉతికే వాళ్ళు ఒకరు ఉంటారు. సో ఇక్కడ షేవింగ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. నెక్స్ట్ తర్వాత ఆయుధాలు అదే వ్యవసాయంలో ఉపయోగించే వస్తువులు తయారు చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. చెప్పులు కుట్టే వాళ్ళు ఒకరు ఉంటారు. బట్టలు ఉతికే వాళ్ళు ఒకరు ఉంటారు. ఇలా డిఫరెంట్ అంటే వర్క్ అనేది ఏమవుతా ఉంది, విభజించబడతా ఉంది అని. ఈ శ్రమ అనేది విభజన జరిగింది ఎప్పుడంటే నవీన శిలాయుగం.
ఈ నవీన శిలాయుగం శ్రమ విభజన అనేది నవీన శిలాయుగానికి ఒక ఓకేనా నవీన శిలాయుగం ఒక నాగరికత కు ఒక విప్లవం వచ్చినటువంటి కాలంగా మన నవీన శిలాయుగ కాలాన్ని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే గార్డెన్ చైల్డ్ అన్నమాట. ఎవరు? గార్డెన్ చైల్డ్. గార్డెన్ చైల్డ్ ఏమన్నాడంటే గార్డెన్ చైల్డ్ గార్డెన్ అండ్ చైల్డ్ అనేటువంటి చరిత్రకారుడు ఏమంటాడంటే నాగరికత అభివృద్ధి చెందడంలో విప్లవం వచ్చినటువంటి కాలం ఎప్పుడంటే నవీన శిలాయుగ కాలం అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే గార్డెన్ చైల్డ్. ఎందుకంటే నవీన శిలాయుగ కాలంలో శ్రమ అనేది విభజించబడింది కాబట్టి ఆ కాలం నాగరికత అభివృద్ధి చెందడంలో ఒక విప్లవం వచ్చినటువంటి కాలంగా నవీన శిలాయుగ కాలాన్ని గుర్తించినటువంటి వ్యక్తి గార్డెన్ చైల్డ్ అన్నమాట. ఓకేనా? మత విశ్వాసాలు అంటే ఏంటంటే ఇక్కడ మత విశ్వాసాల్లో భాగంగా లింగారాధన అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. లింగాన్ని అంటే స్త్రీలింగాన్ని పూజించడం కావచ్చు, పురుషలింగాన్ని పూజించడం కావచ్చు, ఈ రెండు అంశాలు జరిగాయి అనమాట. ఓకేనా? స్త్రీలింగ ఆరాధన, పురుషలింగ ఆరాధన అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సో మనకు నవీన శిలాయుగ కాలంలోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత రాతి విగ్రహాల తయారీ. ఓకేనా? రాతి విగ్రహాల తయారీ అనేది కూడా ఇక్కడ మనకు జరుగుతుంది. సో రాతి విగ్రహాలు అనేది ఎక్కడ బయలుపడుతుంది అంటే మనకి ఎర్ర ఇసుక రాయిని ఉపయోగించి ఒక అదే మనకి వస్తువులు ఓకేనా రాతి వస్తువులు బయలుపడినటువంటి ప్లేస్ మనకు వడ్డమాను అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ ప్లేస్ లో మనకు ఎర్ర ఇసుక రాయితో తయారు చేయబడినటువంటి వస్తువుల నిర్మాణం రాతి విగ్రహం బయలుపడడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఈ శ్రీనివాసానికి సంబంధించి ఇంకొక అంశం కూడా ఉంది. అదేంటంటే గుంటూరు జిల్లాలోని ఓకేనా సత్తెనపల్లి తాలూకా ఉంది కదా, సత్తెనపల్లి తాలూకా. ఈ సత్తెనపల్లి తాలూకాలో ఓకేనా దగ్గరగా ఉన్నటువంటి గుండ్లూరు అనేటువంటి ప్రాంతం వద్ద ఒక పెద్ద రాతి బండ ఉంటుందన్నమాట. ఈ రాతి బండను తొలిచి 8 గృహాలు తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? 8 గృహాలను నిర్మించడం జరిగింది. ఈ 8 గృహాల్లో మధ్యలో ఉన్నటువంటి గృహంలో ఒక శిశువు యొక్క కళేబరం అనేది దొరుకుతుంది ఇంటి మధ్యలో. అంటే అప్పట్లో చనిపోతే సో ఇంటి యొక్క మధ్యలోనే ఓకేనా సో ఇంటి మధ్యలోనే గుంత తీసి అందులో సో శిశువులను పూడ్చిపెట్టేవారు అనేది మనకు అర్థం అవుతుంది. సో కాబట్టి 8 గృహాలను ఓకేనా నిర్మించి ఒక పెద్ద శిలను ఒక పెద్ద బండరాయిని ఓకేనా తొలిచి 8 గృహాలను తయారు చేశాడు ఇప్పుడు నవీన శిలాయుగ మానవుడు. అలా సో గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి తాలూకాలోని గుండ్లూరు అనేటువంటి విలేజ్ లో ఒక పెద్ద రాతి బండ కలదు. ఆ రాతి బండను తొలిచి 8 గృహాలను తయారు చేసి 8 గృహాల్లో మధ్యలో ఉన్నటువంటి గృహంలో మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఇంటి యొక్క మధ్య భాగంలో ఒక శిశువు యొక్క కళేబరం అనేది బయలుపడింది. దీన్ని బట్టి అప్పట్లో పిల్లలు చనిపోతే వాటి యొక్క శిలాజాలను వాటి యొక్క మృతదేహాలను ఇంటి మధ్యలో పూడ్చిపెట్టుకునేటువంటి వారు అనేది మనకు అర్థం అవుతా ఉంది అనమాట. ఓకేనా? సో అది శ్రీనివాసానికి సంబంధించిన ప్రముఖ లక్షణం. రాతి విగ్రహాలకు సంబంధించింది. నెక్స్ట్ తర్వాత చిత్రలేఖనం అనమాట. ఓకేనా? ఈ చిత్రలేఖనం అనేది ప్రధానంగా ఈ నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి చిత్రాలలో ఓకేనా ఎక్కువగా ఎక్కడెక్కడ కనిపిస్తాయంటే మనకు ఒకటి నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి చిత్రలేఖనం చూసినట్లయితే ఓకేనా నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి చిత్రలేఖనం చూసినప్పుడు ఒకటి మనకి చింతకుంట అన్నమాట. చింతకుంట ఎక్కడుంది ఇది? చింతకుంట సో ఆంధ్రప్రదేశ్లోని ఓకేనా కడప జిల్లాలోని ముద్దనూరు ఓకేనా ముద్దనూరుకు దగ్గరగా ఈ చింతకుంట అనేటువంటి ప్లేస్ ఉంటుంది అనమాట. ఈ చింతకుంట నందు ఓకేనా సో ఏం కనిపిస్తుందంటే విల్లంబులు ధరించినటువంటి మనిషి చిత్రం బయలుపడినటువంటి ప్లేస్ ఏది అని అడుగుతాను. విల్లంబులు ధరించినటువంటి మనిషి చిత్రం బయలుపడినటువంటి ప్లేస్ ఏదంటే మనకు చింతకుంట అనమాట. ఓకేనా? చింతకుంట అనమాట. నెక్స్ట్ ఈ నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి చిత్రలేఖనం చింతకుంటతో పాటు ఓకేనా వేల్పు మడుగు అనేటువంటి ప్రాంతంలో నవీన శిలాయుగపు చిత్రలేఖనం కనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత బోధ్గవి తేన్గల్ అనమాట. ఓకేనా వేల్పు మడుగు బోధ్గవి తేన్గల్ అనేటువంటి ప్రాంతంలో సో ఇక నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి యొక్క ఓకేనా వేల్పు మడుగు నెక్స్ట్ తర్వాత బోధ్గవి తేన్గల్ అనేటువంటి ప్రాంతాల్లో కూడా నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి చిత్రలేఖనం బయలుపడుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది చిత్రలేఖనానికి సంబంధించి. మళ్ళీ ఒకసారి చూద్దాం. బూడిద కుప్పెల సంస్కృతులు నెక్స్ట్ లాస్ట్ ఫైనల్
ఈ టాపిక్ సంబంధించి బూడిద కుప్పల సంస్కృతులు చూద్దాం. బూడిద కుప్పెల సంస్కృతి, ఓకేనా? బూడిద కుప్పెల సంస్కృతులు. బూడిద కుప్పెల సంస్కృతులు అనేటి ఎక్కడ అంటే యాక్చువల్గా ఇప్పుడు బూడిద కుప్పెల సంస్కృతులు అంటే బూడిద దిబ్బలు ఎక్కడ బయలుపడతాయంటే ఇక్కడ కేవలం ఇక్కడ నార్త్ ఇండియాలో బూడిద దిబ్బలు కనిపించవు, గుర్తుపెట్టుకోండి. నార్త్ ఇండియాలో బూడిద దిబ్బలు కనిపించవు, కేవలం దక్షిణ భారతదేశంలో మాత్రమే బూడిద దిబ్బలు బయలుపడడం జరుగుతుంది అనమాట, ఓకేనా? దక్షిణ భారతదేశంలో మనకి ఏ ప్రాంతాల్లో బూడిద దిబ్బలు బయలుపడతాయంటే ఇప్పుడు ఆంధ్రదేశం తీసుకుందాం, ఓకేనా? సో ఆంధ్రదేశం, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం, నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రం, కేరళ, కర్ణాటక భాగాలను మనం గమనిస్తే, ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాం ఉట్నూరు అనమాట. ఉట్నూరు అనమాట. ఉట్నూరు ఎక్కడుంది? ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలోని ఉట్నూరు అనే ప్రాంతంలో బూడిద దిబ్బ దొరికింది అనమాట, ఓకేనా? ఈ బూడిద దిబ్బ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్కువ చెట్లను నరికేసి మనం ఒకే చోట కాల్చినట్లయితే ఎక్కువ బూడిద రాశి రాలుతుంది కదా. తర్వాత కొన్ని రోజులకి వర్షం వచ్చి అదేమవుతుంది, తడిగా మారిపోయి, ఓకేనా, మళ్ళీ గాలి వీసి, ఓకేనా, అలా మట్టి అంతా దాని మీద కప్పబడి భూమిలో ఇలా కొన్ని వందల వేల సంవత్సరాలు జరిగి ఆ దిబ్బ ఏమవుతుందంటే గడ్డగా మారిపోయి అదే గట్టిగా మారిపోతుంది అనమాట. కొన్ని వందల వేల సంవత్సరాలు దాని మీద మట్టి పడుతూ రావడం వల్ల, ఓకేనా, అది కప్పబడిపోతుంది అనమాట. బూడిద సంస్కృతి అంటే బూడిద దిబ్బలు, యాష్ మౌండ్ కల్చర్స్ అంటాం. సో యాక్చువల్గా మనం ఇక్కడ మీరు ఉట్నూరు దగ్గర నుంచి వినపడలేదు అంటున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ టాపిక్ ను చూడడం జరుగుతుంది, ఓకేనా? చూడండి, బూడిద కుప్పెల సంస్కృతి. అసలు బూడిద కుప్పెల సంస్కృతులు అంటే ఏం లేదు, నవీన శిలాయుగ కాలంలో భారతదేశంలో, అది కూడా దక్షిణ భారతదేశంలో, ఓకేనా, పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాల్లో కొన్ని దిబ్బలు బయలుపడ్డాయి, బూడిద దిబ్బలు దొరికాయి, ఓకేనా? ఈ బూడిద దిబ్బలు ప్రధానంగా సౌత్ ఇండియాలోనే బయలుపడ్డాయి, నార్త్ ఇండియాలో లేవు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నవీన శిలాయుగ కాలం నాటి దిబ్బలు ఇవి, ఓకేనా? బూడిద దిబ్బలు ఏ కాలం నాటివి? నవీన శిలాయుగ కాలం నాటివి. మరి బూడిద దిబ్బలు ఏ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి అన్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రముఖ సైట్ చెప్తాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉట్నూరు అనేది ఒక ఫేమస్ సైట్, బూడిద కుప్పె, బూడిద దిబ్బ, ఓకేనా, ఒక మౌండ్, ఆష్ మౌండ్ బయలుపడినటువంటి ప్లేస్ ఉట్నూరు అనమాట. ఇప్పుడు మనకి ఏపీ హిస్టరీ గురించి చదువుతున్నాం కాబట్టి ఉట్నూరు అనేది తెలంగాణ హిస్టరీలో వస్తుంది అనమాట, అక్కడ చెప్తాం ఆ సైట్. సో ఏపీ హిస్టరీ చెప్పేటప్పుడు అది మనకు అనవసరం అనమాట, ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఏపీ పరంగా తీసుకుంటే ఏపీలో మనకు బూడిద దిబ్బలు దొరికినటువంటి ప్లేస్లు తీసుకున్నప్పుడు ఒకటి రేణిగుంట, ఓకేనా, రేణిగుంట అనేటువంటి ప్లేస్. నెక్స్ట్ తర్వాత నాగార్జున కొండ, నెక్స్ట్ ఎర్రగొండుపాలెం ఇది వచ్చేసి మీకు ప్రకాశం జిల్లాలో వస్తుంది. నాగార్జున కొండ వచ్చేసి గుంటూరు జిల్లాలో వస్తుంది. రేణిగుంట వచ్చేసి చిత్తూరు జిల్లాలో వస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత పాల్వాయి అనమాట, పాల్వాయి, ఓకేనా, పాల్వాయి. సో పాల్వాయి అనేటువంటి ప్లేస్ అనంతపురం జిల్లాలో వస్తుంది అనమాట. అంటే ఈ మొత్తం కూడా ముచ్చట్ల చింతమాను గవి కూడా తీసుకోవచ్చు. ముచ్చట్ల చింతమాను గవి ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎముకలతో తయారు చేయబడినటువంటి పరికరాలు బయలుపడినటువంటి ప్లేస్ ఈ ముచ్చట్ల చింతమాను గవి. ఉత్తర ప్రాచీన శిలాయుగ కాలం నాటి కాలంలో మనకి ఈ సైట్ గురించి మీకు చెప్పడం జరిగింది అనమాట, ఓకేనా? సో కాబట్టి ముచ్చట్ల చింతమాను గవి, పాల్వాయి, ఇదేమో ముచ్చట్ల చింతమాను గవి వచ్చేసి కర్నూలు డిస్టిక్, పాల్వాయి వచ్చేసి అనంతపురం డిస్టిక్, ఎర్రగొండపాలెం వచ్చేసి ప్రకాశం డిస్టిక్, నాగార్జున కొండ వచ్చేసి గుంటూరు డిస్టిక్, సో రేణిగుంట వచ్చేసి మనకు చిత్తూరు. అంటే ఒకప్పటి జిల్లాలు అనమాట. ఇప్పుడు ప్రస్తుత జిల్లాల గురించి మనకు అంత క్లారిటీగా, ఓకేనా? ఇప్పుడు రేణిగుంట అంటే ఇప్పుడు ఎక్కడ వస్తుంది? తిరుపతి జిల్లా వస్తుంది. నాగార్జున కొండ అనేది మనకు, ఓకేనా, ఏ జిల్లా వస్తుందో ఒకసారి చూసుకోండి మీరు. ఎర్రగొండపాలెం అనేది కూడా అక్కడ ప్రకాశం అయితే విభజించబడలేదు కాబట్టి సేఫ్. పాల్వాయి అనేది పుట్టపర్తి సాయిబాబా జిల్లా వస్తుందా లేకపోతే అనంతపురం వస్తుందో చూసుకోండి, ఓకేనా? సో అది నెక్స్ట్ తర్వాత వచ్చేసి మొత్తానికి అయితే ఇవన్నీ కూడా ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి సైట్స్. ఇప్పుడు తమిళనాడు తీసుకుందాం. తమిళనాడులో ఆదిత్య నల్లూరు అనమాట, ఆదిత్య నల్లూరు అనేటువంటి ప్లేస్ ఉంది అనమాట. నెక్స్ట్ కేరళ తీసుకుంటే పాల్కాట్ రీజియన్ అనమాట, పాల్కాట్
రీజియన్ అన్నమాట. పాల్కాట్ రీజియన్. సో ఇవన్నీ కూడా ఏంటివి మనకు ఈ యొక్క కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రాలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి పిక్లిగల్ అన్నమాట. పిక్లిగల్ ఓకేనా. నెక్స్ట్ చంద్రవల్లి చంద్రవల్లి ఓకేనా. చంద్రవల్లి ఓకేనా. సో పిక్లిగల్లు, చంద్రవల్లి ఓకేనా అనేటువంటి ప్లేస్లు కూడా మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి సో ప్రముఖ బూడిద దిబ్బలు బయలుపడినటువంటి ప్రాంతాలు. ఓకేనా. కేరళ రాష్ట్రంలో పాల్కాట్ రీజియన్ అనేటువంటి ప్లేస్ బూడిద దిబ్బలు కలిగినటువంటి ప్రాంతం. నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రంలో అయితే ఆదిత్యనల్లూరు అనేటువంటి ప్లేస్ సో బూడిద దిబ్బలు బయలుపడినటువంటి ప్లేస్. ఓకేనా. ఉట్నూరు అనేది తెలంగాణ రాష్ట్రంలో బూడిద దిబ్బలు బయలుపడినటువంటి ప్రాంతము. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు రేణిగుంట, ఎర్రగొండపాలెం, ముచ్చట్ల చింతమనగవి, పాల్వాయి, నాగార్జునకొండ ప్లేస్లు బూడిద దిబ్బలు బయలుపడిన ప్రాంతాలు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏపీ హిస్టరీ మనం చదువుతున్నాం కాబట్టి బూడిద దిబ్బలు అనేటివి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటే సౌత్ ఇండియాలో మాత్రం కనిపిస్తాయి. బూడిద దిబ్బలు అనేటివి ఏ కాలానికి సంబంధించిన అంటే ప్రాచీన, మధ్యయుగ, నవీన శిలాయుగం, ఏ యుగానికి సంబంధించిన నవీన శిలాయుగానికి సంబంధించినవన్నీ క్లారిటీ తెలుసుకోవాలి. మన ఆంధ్రదేశంలో ఇలాంటి దిబ్బలు ఎక్కడ దొరికాయి అంటే సో ఈ ప్లేస్లు చూసుకోవాలి. ఓకేనా. బూడిద దిబ్బలు అనేవి దేనికి సంబంధించినవంటే ఒకటి 2 వాదనలు ఉన్నాయి. ఒకటి వ్యవసాయం అనేటువంటి అంశానికి సంబంధించిన వాదన ఉంది. 2 ఖననం అనమాట. ఓకేనా. సో ఖనన పద్ధతులకు సంబంధించిన ఈ 2 వాదనలో దేనికి మనం ఎక్కువ మెజారిటీ ఓటు ఉంటుందంటే ఖననానికి సంబంధించినవే బూడిద దిబ్బలు అని చెప్పేసి చరిత్రకారులు వాదించడం జరిగింది అనమాట. ఇది లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్, ఇది 2012లో గ్రూప్ 2 అడిగినట్టున్నాడు అనమాట. సో బూడిద దిబ్బలు అనేవి దేనికి సంబంధించినవి అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. ఇంతటితో మనకు నవీన శిలాయుగానికి సంబంధించిన సమాచారం కంప్లీట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి రివిజన్ చూద్దాం. చూడండి, నవీన శిలాయుగం. ఈ నవీన శిలాయుగం అనేది టైం పీరియడ్ వచ్చేసి 10,000 బీసీ నుంచి 4,500 బీసీ. ఈ మధ్య కాలానికి నవీన శిలాయుగం అని పేరు పెట్టింది ఎవరంటే జాన్ లూబాక్. ఈ యుగంలోనే మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యుగానికి సంబంధించి ప్రధానమైనటువంటి మెయిన్ ఫ్యూచర్స్ ఏంటి అంటే, లక్షణాలు ఏంటి అంటే స్థిర నివాసం తీసుకోవచ్చు. సో స్థిర నివాసానికి సంబంధించి మనం ఏం చెప్పుకోవడం జరిగింది, ఇక్కడే గ్రామ జీవనం అనేది స్టార్ట్ అవుతుంది. గ్రామ జీవనం అనేది మనకు నవీన శిలాయుగం నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా స్థిర నివాసానికి సంబంధించి అనంతపురం జిల్లాలో 25 జనావాసాలను రాబర్ట్ బ్రూస్వుడ్ కనుగొనడం జరిగింది. హులికల్లు, లత్తవరం అనేటువంటి ప్రాంతాల్లో స్థిర నివాసానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరకడం జరిగింది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నందు కూడా గుండ్లూరు అనేటువంటి ప్రాంతంలో పెద్ద రాతి బండను తొలిచి దాన్ని 8 గృహాలను తయారు చేసి ఓకేనా ఒక 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 అక్కడ ఒక గృహాలకు సంబంధించిన ఆనవాళ్లు దొరికాయి. 8 గృహాల్లో మధ్య గృహం యొక్క మధ్యలో చూస్తే అక్కడ శిశువు యొక్క కళేబరాలు దొరకడం జరిగింది. దాన్ని బట్టి పిల్లలు చనిపోతే ఇంటి మధ్యలోనే పూడ్చుకునేవారు అనేది మనకు అర్థమవుతా ఉంది. సో ఇది స్థిర నివాసానికి సంబంధించిన లక్షణం. జంతువులను మచ్చిక అంటే సో కుక్కలను మచ్చిక చేసుకోవడం జరిగింది ఈ యుగంలో. ఓకేనా. మానవుడు సో కుక్కలను మచ్చిక చేసుకున్నటువంటి యుగంగా దీన్ని చెప్పవచ్చు. వ్యవసాయం, మానవుడు వ్యవసాయం చేశాడు. వ్యవసాయంలో భాగంగా ఎద్దులను, ఆవులను ఇచ్చేసాడు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత భూమిని దున్నడానికి, నెక్స్ట్ తర్వాత రాగులు, ఉలవలు, పెసలు అనేటువంటి పంటలు కూడా పండించడం జరిగింది. ఓకేనా. వ్యవసాయంలో రవాణా సాధనంగా ఎద్దుల బండిని ఇచ్చేయడం జరిగింది. ఓకేనా. చక్రము కనుగొన్నారు కాబట్టి ఎద్దుల బండిని తయారు చేశారు. ఓకేనా. మొత్తం ఓకేనా. నెక్స్ట్ అది పశు పోషణకు సంబంధించి ఆవులు ఓకేనా ఎద్దులను పోషించడం మొదలు పెట్టారు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చి కుండల తయారీ లక్షణం అంటే ఇక్కడ చక్రమును కనుగొని చక్రమును ఉపయోగించి కుండలు తయారు చేయడం జరిగింది. శ్రమ విభజన జరిగింది. శ్రమ విభజన జరగడాన్ని నాగరికత అభివృద్ధిలో, నాగరికత డెవలప్ కావడంలో మనకు నవీన శిలాయుగ కాలాన్ని ఒక విప్లవం సంభవించిన కాలంగా దాన్ని పేర్కొన్నది ఎవరంటే గార్డన్ చైల్డ్. మత విశ్వాసాలు ఇక్కడ కనిపిస్తాయి. సో క్లియర్ గా మనకు లింగ ఆరాధన అనేది స్టార్ట్ అవుతుంది. స్త్రీలింగం, పురుషలింగం అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత రాతి విగ్రహాల తయారీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకేనా. సో మనకు ఎర్రరాయి, ఇసుక రాయితో తయారు చేసినటువంటి సో విగ్రహాలు ఓకేనా ఎక్కడ దొరికాయంటే మనకు వడ్డమానటువంటి ప్రాంతంలో బయలుపడడం జరుగుతుంది. ఓకేనా. ఎర్ర ఇసుక రాయితో తయారు చేయబడినటువంటి విగ్రహాలు ఇక్కడ దొరకడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చిత్రలేఖనం తీసుకున్నట్లయితే మనకు బోధగవి, తేనగలు, వేల్పు మడుగు అనేటువంటి ప్రాంతం, చింతకుంట అనేటువంటి ప్రాంతం. చింతకుంటలో విల్లంబులు ధరించినటువంటి మనిషి చిత్రం, వేల్పు మడుగు, నెక్స్ట్ బోధగవి, తేనగలు అనేటువంటి ప్రాంతాల్లో కూడా మనిషికి సంబంధించినటువంటి అదే నవీన శిలాయుగానికి సంబంధించిన చిత్రలేఖనం కనిపిస్తాయి. బూడిద కుప్పిలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. బూడిద కుప్పిలు అనేవి దక్షిణ భారతదేశానికి సంబంధించిన మాత్రమే అని చెప్పుకున్నాం. ఓకేనా. సో ఇవి బూడిద దిబ్బలు అనేవి ఆంధ్రదేశంలో ఏ ప్రాంతాల్లో బయలుపడ్డాయి అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఇది
దీనికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే నవీన శిలాగ కాలంలో మనకు ఉపయోగించినటువంటి శిల అవి చూడలేదు మనం, రాతి పరికరాలు. సో నవీన శిలాగ కాలంలో ఉపయోగించినటువంటి రాతి పరికరాలు చూస్తాం. ఓకేనా, రాతి పరికరాలు నవీన శిలాగ కాలంలో ఆయన ఉపయోగించినటువంటి రాతి పరికరాలు చూస్తే ఒకటి చెట్, నెక్స్ట్ తర్వాత బసాల్ట్, నెక్స్ట్ నల్లసేనపు రాయి, నెక్స్ట్ తర్వాత డోలమైట్ అనేటువంటి శిలలను యూజ్ చేయడం జరిగింది. నవీన శిలాయ కాలంలో మానవుడు ఉపయోగించినటువంటి అదే రాతి పరికరాల తయారీలో ఉపయోగించినటువంటి శిలలు ఏంటి అంటే చూడండి, చెట్, నెక్స్ట్ బసాల్ట్, నెక్స్ట్ నల్లసేనపు రాయి, బ్లాక్ స్టోన్, డోలమైట్. కానీ ఇక్కడ నవీన శిలాయ కాలంలో ఏ శిలని ఎక్కువగా యూజ్ చేయడం జరిగిందంటే చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, డోలమైట్ అన్నమాట. ఓకేనా, డోలమైట్. అదే మీకు మధ్య శిలాయుగంలో అయితే చెక్కుముక్కి రాయిని ఎక్కువగా యూజ్ చేశారు. అదే ప్రాచీన శిలాయుగంలో అయితే క్వార్జైట్ ని ఎక్కువగా ఇచ్చేయడం జరిగింది అనమాట. సో అట్లా మనకి నవీన శిలాయ కాలంలో చెట్టు, బసాల్ట్, నల్లసేనపు రాయి, డోలమైట్ ను యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఏమేమి యొక్క పరికరాలను యూజ్ చేయడం జరిగింది అన్నప్పుడు ఒకటి సుత్తిని యూజ్ చేశారు, ఉలి ఓకేనా. నెక్స్ట్ తర్వాత నాగటి కర్రులు బయలుపడినటువంటి ప్లేస్ ఏంటంటే నాగార్జున కొండ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, సో నాగటి కర్రులు బయలుపడినటువంటి ప్లేస్ నాగార్జున కొండ అనేటువంటి ప్రాంతంలో సో ఇక నాగటి కర్రులు బయలుపడ్డాయి అనమాట. నాగటి కర్రులు ఉపయోగించారంటే దేనికి ఉపయోగించిన నాగటి కర్రులు? వ్యవసాయంలో భాగంగా భూమిని దున్నడానికి నాగటి కర్రులు యూజ్ చేసి ఉండవచ్చు అనమాట. ఓకేనా, సో కాబట్టి చెట్, బసాల్ట్, నల్లసేనపు రాయి, డోలమైట్ అనేటువంటి శిలలను ఉపయోగించి నాగటి కర్రులను, ఉలిని, సుత్తిని తయారు చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో సుత్తి, గొడ్డలి కూడా 4 గొడ్డలి అనమాట. సో కాబట్టి గొడ్డలిని తయారు చేశారు, నాగటి కర్రులను తయారు చేశారు, ఉలిని తయారు చేశారు, సుత్తి తెలుసు కదా, సుత్తి అంటే ఏ విధంగా ఉంటుంది. సో అది ఉలి అయితే ఓకేనా ఇలా మనకు ఉంటుంది అనమాట ఇలా. ఓకేనా, ఉలి. నెక్స్ట్ తర్వాత నాగటి కర్రు అంటే మీకు తెలిసిందే, గొడ్డలు అంటే మీకు తెలిసిందే. సో ఈ 4 రకాల ఆయుధాలను అదే పరికరాలను, రాతి పరికరాలను మనకు నవీన శిలాయుగ మానవుడు యూజ్ చేశాడు. వీటి తయారీలో ఉపయోగించినటువంటి శిలలు అంటే ఇవన్నీ కూడా ఇలాంటి రాతి పరికరాలు ఎన్ని బయలుపడ్డాయంటే 40 రకాల రాతి పరికరాలు ఉండేటి అంట. అంటే మాక్సిమము నవీన శిలాయుగానికి సంబంధించి ఎన్ని రకాల రాతి పరికరాలు ఉండేటి అంటే 40 రకాల రాతి పరికరాలు ఉండేటి అనమాట. ఓకేనా, సో ఇలా మనకు నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, సో అంటే మీకు అర్థమైంది ఇప్పటికే నవీన శిలాయుగంలో మానవుడు ఉపయోగించిన రాతి పరికరాలు ఏమున్నాయి, మధ్య శిలాయుగంలో ఏమున్నాయి, మధ్య శిలాయుగంలో ఉన్నాయి, పూర్వప్రాచీన శిలాయుగంలో ఉన్నాయి, ఉత్తర ప్రాచీన శిలాయుగంలో ఇవన్నీ చూస్తే ఓకే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఏం చదవాలి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, సో ఇంతటితో మనకి ఏమవుతుందంటే నవీన శిలాయుగం అనేది కంప్లీట్ కావడం జరిగిందండి. థ్యాంక్ యూ.